నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. ఎన్టీఆర్ జిల్లా రూరల్ 4 కాన్స్టిట్యూన్సీకి కోఆర్డినేటర్ సంజయ్ వర్మ గారు మాట్లాడతారు. ఈరోజు విజయవాడ పార్లమెంట్ రూరల్లో ఉన్న 4 నియోజకవర్గాల నుంచి ఎన్ఐఆర్డీలో డ్వాక్రా మహిళలకి శిక్షణ తరగతులకి పంపిస్తూ 10వ బ్యాచ్ ఈరోజు వెళ్ళే 10వ బ్యాచ్ కూడా మనం జూట్ బ్యాగ్స్ తయారీ, అట్లాగే హెర్బల్ ప్రొడక్ట్స్ తయారీకి ఒక 50 మంది ఈరోజు బయలుదేరారు. ఈ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ ద్వారా కేశినేని శివనాథ్ చిన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు వారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకోబడిన తర్వాత వినూత్నమైన కార్యక్రమాలు అంటే మనం చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలి అనే ఒక ఆలోచనని ముందుకు తీసుకెళ్లే దాంట్లో మొదటిగా ఎన్టీఆర్ జిల్లా ఉండాలి, విజయవాడ పార్లమెంట్లో ఉన్న 4 రూరల్ నియోజకవర్గాల్లో ఉన్న 4 నియోజకవర్గాలు ఉండాలని ఒక ఆశయంతో మరి వారు తీసుకున్న ఈ కార్యక్రమాన్ని మా సోదరులు పెద్దలు నరసింహ చౌదరి గారితో కలిసి మరి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ తీసుకెళ్తాం. ఈరోజు వెళ్తున్న 2 బ్యాచ్లు మరి 28 నుంచి 1వ తారీఖు దాకా ట్రైనింగ్ ఉంటుంది. 1న అక్కడ సర్టిఫికేట్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తారు, బస్సులో పంపిస్తడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు, అట్లాగే మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు, వీరు ఇరువురు వచ్చి ఈ బస్సు పంపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈరోజు బయలుదేరారు. అట్లాగే మా జిల్లా జడ్సీ గారు, అట్లాగే మా జిల్లా రాజేష్ గారు, వీళ్ళందరూ దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్న మా సోదరుడు ప్రకాష్ గారు, కొత్తపల్లి ప్రకాష్ గారు మైలవరం కాన్స్టిట్యున్సీలో పాపం ఎంతో చొరవ తీసుకొని మా ఫౌండేషన్ తరఫున జరుగుతున్న ప్రతి వర్క్లో అతను మాకు తోడుంటూ ఫౌండేషన్ వర్క్లో ముందుకు నడిపిస్తూ, అట్లాగే మా ఆఫీసర్ డిఆర్డీఏ ఆఫీసర్ నుంచి రామారావు గారు, మరి ఇక్కడ ఉన్న సీసీలు కూడా ఎంతో చొరవతో మరి అంటే డ్వాక్రా మహిళల్ని ట్రైనింగ్కి తీసుకెళ్తాం అంటేనే అది ఒక చరిత్ర. ఇంతవరకు లేదు, మీటింగ్లకు తీసుకెళ్లేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ స్వయం ఉపాధి కోసం శిక్షణా తరగతులకు తీసుకెళ్తున్నారని ఆ కార్యక్రమాన్ని మరి పీడీ గారు కూడా మాకు ఎంతో సహకరిస్తూ, కలెక్టర్ గారు పీడీ గారిని కూడా మేము మర్చిపోకూడదు. ఎందుకంటే వారి సహాయ సహకారాలు, అక్కడ ఎన్ఐఆర్డీ వాళ్ళ సహాయ సహకారాలతో కేశినేని ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం జరిపించడం, ప్రతి మనిషికి ఫుడ్ దగ్గర వెళ్ళి బస్సులో దిగి మళ్ళీ బస్సు ఎక్కి ఇంటికి దిగి తీసుకొచ్చేదాకా కేశినేని ఫౌండేషన్ మరి డిఆర్డీఏ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు నడిపిస్తున్నాం. అట్లాగే చెప్పే జడ్సీ గారు, అట్లాగే తిరువూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి తాజుద్దీన్, మా ఫౌండేషన్ ద్వారా ఛాంపియన్ తాజుద్దీన్, మేమందరం సమిష్టిగా చౌదరి గారితో కలిసి పనిచేస్తూ ముందుకు నడిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈ బస్సు ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి ఇది 10వ బ్యాచ్ మరి మేము వెళ్తున్నాం అని అంటే 11వ బ్యాచ్ వెళ్తుంది. ఇప్పుడు 10-11 బ్యాచ్లు వెళ్తున్నాయి ఈరోజు. అట్లాగే రాబోయే రోజుల్లో ఇంకా 4-5 ట్రైనింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా ముందుకు నడిపిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మాకు సహకరిస్తున్న కేశినేని ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నరసింహ చౌదరి, ఎన్టీఆర్ జిల్లా ఎన్ఐఆర్డి కేశినేని ఫౌండేషన్ ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు సీఎం గారు బాగా తక్కువ పేద ప్రజలకి ఎస్హెచ్జి గ్రూప్స్ ఇండియాలో ఓ పెద్ద ఆవిడ 55 ఏళ్ళ అట్లాగే ప్రతి పేదవాళ్ళ ఇంట్లో నుంచి ఉత్సాహంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇంట ఆయన తీసుకొచ్చేదానికి అడిషనల్ వచ్చి చిన్న పారిశ్రామికవేత్త అయ్యి ఎంతైనా దీంట్లో చేసుకోవచ్చు. వాళ్ళకి జీవితాలు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు కూడా మాకు పూర్తిగా సహకారం అందిస్తా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మేము వీళ్ళు కేశినేని ఫౌండేషన్ ద్వారా పంపించడం 10వ బ్యాచ్ ఇది ట్రైనింగ్కి. సో వీళ్ళందరూ చక్కగా వెళ్ళి నేర్చుకుని 5 రోజుల ప్రోగ్రాము, 4 రోజుల ప్రోగ్రాంలు కూడా జరిగినాయి. చక్కగా వాళ్ళు ఎంతో మంచి అసలు 3 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ లాంటి అక్కడ భోజనాలతో సహా చేస్తా నిష్ఠాగరిష్ఠులైన వాళ్ళతో ట్రైనింగ్ చేయటం. ఇవాళ ప్రత్యేకంగా హెర్బల్ ప్రొడక్ట్స్, జూట్ బాక్సు, కాటన్ బాక్సు, గిఫ్ట్ ఆర్టికల్స్ వీటి మీద 5 రోజులు జరుగుతుంది. ఈ వెళ్ళే 50 మందికి బ్రహ్మాండమైన జీవితం ఇవ్వాలని
చంద్రబాబు గారి ఆశీస్సులు, అలాగే లోకల్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, కేశినేని ఫౌండేషన్ కేశినేని చిన్ని గారి ఆశీస్సులు పూర్తిగా ఉండి వాళ్ళకి మంచి జీవితాలు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.